We go on to the next verse, Matthew chapter 12 and verse 33. మనము తర్వాత వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. He is continuing to speak on the same subject, really. ఆయన అదే అంశం మీద కొనసాగిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. He says it's not just a question of slightly changing your words and your behavior. ఏదో మీ మాటలు ప్రవర్తన కొంచెం మారటం కాదు. Just, okay, in future I won't do this particular thing. సరే, భవిష్యత్తులో నేను ఈ చిన్న విషయాన్ని ఇంక చేయను. That doesn't solve the problem. అది సమస్యను పరిష్కరించదు. Because that is external refinement. అదేంటంటే బాహ్యంగా మనల్ని మనం సరిచేసుకోవటం. Management seminars conducted by companies for management executives teach people to refine their external behavior so that sales can improve. కంపెనీ వాళ్ళు ఉద్యోగస్తుల కోసం మేనేజ్మెంట్ సెమినార్లు పెట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే బాహ్యంగా వాళ్ళు ప్రవర్తన మార్చుకున్నట్లయితే అమ్మకాలు పెరుగుతాయని. And working together in a company can improve. అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నట్లయితే కంపెనీ లాభాలు ఎక్కువగా వస్తాయని. They're all seeking their own gain and benefit and profit. వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, లాభాల కోసం చూస్తూ ఉంటారు. But here he says this is not going to solve the problem as far as Christianity is concerned. కానీ క్రైస్తవత్వానికి సంబంధించి ఆ విధంగా చేస్తే ఇక్కడ సమస్య పరిష్కరించబడదని ఆయన చెప్తూ ఉన్నారు. You have to make the total tree good and then its fruit will be good. చెట్టంతా మంచిగా ఉన్నట్లయితే ఫలములు కూడా మంచిగా ఉంటాయి. Or make the tree bad and the fruit will be bad. లేక చెట్టును చెడ్డగా చేసినట్లయితే ఫలాలు కూడా చెడ్డగా ఉంటాయి. The tree is known by its fruit. దాని ఫలముల వలన ఆ చెట్టు తెలుస్తుంది. For example, if you have a tree in your garden that's producing, let's say, bad mangoes. ఉదాహరణకు మీ తోటలోని ఒక వృక్షము చెడ్డ మామిడి పండ్లను కాస్తూ ఉన్నట్లయితే, as soon as it comes out it's rotten. ఆ చెట్టుకు పండు కాసిన వెంటనే కుళ్ళిపోతూ ఉన్నట్లయితే, you can see that it's rotten. అది కుళ్ళిపోయినట్లుగా నీవు చూస్తావు. Very, very bad. ఎంతో ఘోరంగా కుళ్ళిపోతూ ఉంది. And you can do one thing. నీవు ఒక పని చేయొచ్చు. అప్పుడు you can keep cutting off the fruit. నీవు ఆ ఫలాలను తెంపివేస్తూ ఉండొచ్చు. and go and buy some really good mangoes in the market. నీవు మార్కెట్లోకి వెళ్ళి నిజంగా మంచి మామిడి పండ్లను కొనుక్కొని, and tie it up here and there in the branches of that tree. ఆ చెట్టు కొమ్మలకు అక్కడ ఇక్కడ కట్టొచ్చు. and fool everybody who passes by your house that you got a fantastically rich mango tree. మీ ఇంటి వైపుగా వెళ్లే ప్రతి వారు కూడా నీవు ఎంత మంచి మామిడి వృక్షాన్ని కలిగి ఉన్నారో అని చూస్తారు, మోసపోతారు. So much of fruit and such luscious fruit. ఎన్నో ఫలాలున్నాయి, ఎంతో మంచి ఫలాలున్నాయి. But it's a deception. కానీ అది ఒక మోసం. The real tree is producing a lot of corrupt mangoes. కానీ నిజమైన వృక్షం అయితే ఎంతో కుళ్ళిపోయిన మామిడి పండ్లను కాస్తుంది. But you're not letting anybody see it because as soon as it comes up you cut it off. కానీ అది ఎవరికి కనపడకుండా ఉండాలని నువ్వు అది వచ్చిన వెంటనే తెంపేస్తున్నావు. You're buying some good mangoes from the market and tying it up here and there carefully in the branches and people thinking that's the fruit of the tree. నీవేమో మార్కెట్లోకి వెళ్లి మంచి మామిడి పండ్లను కొనుక్కొని ఆ చెట్టు కొమ్మలకు అక్కడక్కడ కట్టావు. చూసే వాళ్ళందరూ కూడా ఆ చెట్టే ఆ ఫలాలను కాస్తుందని అనుకుంటున్నారు. This is a perfect picture of many Christians. అనేక మంది క్రైస్తవులకు ఇదెంతో ఖచ్చితమైన పరిపూర్ణమైన సాదృశ్యంగా ఉంది. They cover up all the wrong things that they do in secret, in darkness, and in their homes and many other places. వాళ్ళు తమ ఇళ్లలో కానీ అనేక ప్రదేశాల్లో కానీ రహస్యంగా చీకట్లో చేసే కార్యాలన్నింటినీ కూడా వాళ్ళు ఎవరికి కనపడకుండా కప్పివేస్తారు. But they put on all this good fruit in the presence of others. కానీ వేరే వాళ్ళ ముందైతే ఈ మంచి ఫలాలన్నింటినీ పెట్టుకొని ఉంటారు. To fool passers by.
ఎవరైతే అటువైపుగా వెళ్తూ ఉన్నారో వాళ్ళని మోసం చేస్తారు. To fool others who know them that they're godly people. వాళ్లకు తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా అనుకుంటారు వాళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళని. And Jesus says that's not the answer. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే జవాబు అది కాదు. You need to make the whole tree good. మీరు చెట్టు అంతటిని మంచిగా చేయాలి. That's why John the Baptist said, the axe is laid to the root of the tree. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు గొడ్డలి చెట్ల వేరున ఉంచబడిందని. We can say that the old covenant, under the law, God gave Israel a pair of scissors to cut off bad fruit as soon as it came. మనం ఈ విధంగా చెప్పొచ్చు, పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద దేవుడు వారికి ఏమిచ్చాడంటే ఒక కత్తెర ఇచ్చి చెడ్డ ఫలం వచ్చిన వెంటనే కత్తిరించమని చెప్పినట్లుగా ఇచ్చాడు. And so you found in Israel, you found hardly any murder and adultery and theft, etc. అందుకే ఇశ్రాయేల్లో ఒక దొంగతనం గురించి కానీ, నరహత్య గురించి కానీ, వ్యభిచారం గురించి కానీ మొదలైన వాటి గురించి మనం ఎక్కువగా వినము. Because the commandments were there. ఎందుకంటే వారికి ఆజ్ఞలున్నాయి. That is like scissors that cut off the bad fruit immediately. వాళ్ళ దగ్గర ఉన్న కత్తిరలతో చెడ్డ ఫలాన్ని వెంటనే వాళ్ళు కత్తిరించి వేస్తారు. Whereas in the other nations around Israel, there was terrible sin. కానీ ఇశ్రాయేల్ దేశం చుట్టుపక్కల ఉన్న ఇతర దేశాల్లో మనం చూసినట్లయితే ఎంతో భయంకరమైన పాపం ఉంటుంది. But they had a pair of scissors. కానీ ఇశ్రాయేల్ అయితే కత్తెరను కలిగి ఉన్నారు. They were just as bad, but the pair of scissors immediately nipped everything so that it didn't develop, so the nation had a good testimony. కాబట్టి చెడ్డ ఫలం వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న కత్తెరతో కత్తిరించి వేస్తారు. ఆ విధంగా దేశంగా వాళ్ళు మంచి పేరును కలిగి ఉంటారు. But it did not make the tree good. కానీ అది చెట్టును మంచిగా చేయలేదు. In the new covenant, God has taken away the pair of scissors. క్రొత్త నిబంధనలో అయితే దేవుడు ఆ కత్తెరను తీసివేశాడు. Jesus came with an axe, as you read in Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చదివినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు గొడ్డలితో వచ్చారు. And laid it to the root of the tree to cut it from its root. ఆ గొడ్డలితో చెట్ల వేర్లను నరికివేశాడు. You know, once the bad tree is cut from the root, it can't produce any bad fruit. ఒకసారి చెడ్డ వృక్షమును వేర్లతో సహా నరికివేసినట్లయితే అది ఇంకా చెడ్డ ఫలాలను ఫలించదు. And Jesus has planted a good tree. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మంచి చెట్టును నాటారు. A tree that produces good fruit. ఆ మంచి వృక్షము మంచి ఫలాలను ఫలిస్తుంది. Then you don't have to go to the market to buy good mangoes to fool people because you're not in. అప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్లి మంచి మామిడికాయలను కొని అందరినీ మోసపరచాల్సిన అవసరం లేదు. Interested in fooling people now. You're interested in having a really good tree. ఎందుకంటే నువ్వు ప్రజలను మోసం చేయాల్సిన అవసరం లేదు. నీవే మంచి వృక్షాన్ని కలిగి ఉన్నావు. That's the point here. అదే ఇక్కడ చెప్పబడిన విషయం. Make the tree good and then its fruit will be good. చెట్టును మంచిగా చేసినట్లయితే ఫలాలు కూడా మంచిగా ఉంటాయి. But if the tree is bad, you know, the fruit will be bad. కానీ చెట్టు చెడ్డదైతే ఫలములు కూడా చెడ్డగా ఉంటాయి. And the tree is known by its fruit. దాని ఫలం వలన ఆ చెట్టు తెలియబడుతుంది. We cannot examine a person's inner life or his heart. ఒక వ్యక్తి యొక్క అంతరంగ జీవితాన్ని లేక హృదయాన్ని మనము పరీక్షించలేము. God alone knows the heart. దేవుడు మాత్రమే హృదయం ఎరిగినవాడు. Man looks on the outward appearance, but God looks at the heart. మనుషుడైతే పై రూపాన్ని చూస్తాడు కానీ దేవుడైతే హృదయాన్ని చూస్తాడు. We can't see. The heart means the roots of a tree. ఇక్కడ హృదయం అంటే ఒక చెట్టు యొక్క లోతైన వేరు. We don't know anything about the roots of a tree. Whenever you see a tree, you don't see its roots. వృక్షం యొక్క వేర్లను మనం చూడలేము. ఎక్కడైనా మనం ఒక వృక్షాన్ని చూసినట్లయితే దాని వేర్లను మనం చూడలేము. But we look at the fruit. కానీ మనం ఫలాన్ని చూస్తాం. And by the fruit, you can gauge what the tree is like. కాబట్టి ఆ ఫలాన్ని బట్టి ఆ చెట్టు ఏంటో మనం చెప్పగలము. So in a sense, you don't have to look inside a person's heart. ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని లేక హృదయాన్ని నువ్వు చూడాల్సిన అవసరం లేదు. The fruit that comes out of that tree is an indication. ఆ వృక్షం నుండి మనకు వస్తున్న ఫలమే ఆ చెట్టు ఎలా ఉంది అనే దానికి గుర్తు. Jesus said, by their fruit you shall know them. వారి ఫలాలను బట్టి మీరు వారిని ఎరుగుదురు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. You shall know by its fruits. దాని యొక్క ఫలాన్ని బట్టి ఆ చెట్టును మనం తెలుసుకుంటాం.
He warned us against false prophets in Matthew 7 by saying, look at the fruit in their life. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తల గురించి ప్రభు మనకు హెచ్చరించారు. వారి జీవితంలో వారి ఫలాలను చూడమని చెప్పారు. So remember this, the main thing we should look for in one another is not gift, but fruit. కాబట్టి మనం ఒకరిలో ఒకరు చూసుకోవాల్సింది ఏంటంటే అతి ప్రాముఖ్యమైన విషయం మనకున్న వరాలు కాదు కానీ ఫలాలు. By fruit we know whether a person is godly or not. ఒక వ్యక్తి దైవభక్తి కలిగి ఉన్నాడా లేదా అని ఆ వ్యక్తి యొక్క ఫలాన్ని బట్టి మనం చెప్పవచ్చు. And we were looking at Matthew chapter 12 and verse 33. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. Either make the tree good and its fruit good, or make the tree bad and its fruit bad, for the tree is known by its fruit. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. And then he says, you brood of vipers. ఆ తర్వాత ఆయన చెప్తూ ఉన్నాడు, సర్ప సంతానమా. He's talking to these Pharisees who had said that he was casting out demons by the prince of demons. దయ్యముల అధిపతి వలన తాను దయ్యములను వెళ్లగొడుతున్నాడు అని చెప్పిన పరిసయ్యులతో ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. And he calls them brood of vipers. వారిని సర్ప సంతానమా అని పిలుస్తూ ఉన్నాడు. Now there are many people who feel Christ-likeness means you never speak strong words. చాలా మంది ఏమనుకుంటారంటే క్రీస్తును పోలి ఉండటం అంటే కఠినమైన మాటలు మాట్లాడకూడదు అని అనుకుంటారు. If a preacher ever got up and turned and said, this group of people is a brood of vipers, there are lots of Christians who would jump on him and say, brother, be more Christ-like. ఎవరైనా ఒక బోధకుడు లేచి నిలబడి ఈ గుంపంతా సర్ప సంతానం అని చెప్పినట్లయితే వాళ్ళందరూ ఆయనకు వ్యతిరేకంగా లేచి ఏమంటారంటే, సహోదరుడా నీవు క్రీస్తు వలె ఉండు అంటారు. What does it mean to be Christ-like? క్రీస్తు వలె ఉండటం అంటే ఏంటి? This is Jesus Christ himself speaking. You brood of vipers. సర్ప సంతానమా అని యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ పిలుస్తున్నాడు? That is to be Christ-like. క్రీస్తు వలె ఉండటం అంటే అది. You don't call those who don't deserve it by that name. ఎవరైతే ఆ పేరు పెట్టి పిలవటానికి తగిన వారు కారో వారిని పిలవకూడదు. But Jesus called those who deserve it by this name, you brood of vipers. కానీ ఎవరైతే ఆ పేరు పెట్టి పిలవటానికి తగిన వారో వారిని యేసుక్రీస్తు ప్రభు పిలుస్తూ ఉన్నారు, సర్ప సంతానమా అని. If someone were to turn the tables of money changers today, people would say you need to be more Christ-like. ఈ రోజు రోకలు మార్చుకుని వారి బల్లలను ఎవరైనా పడద్రోసినట్లయితే ప్రజలేమంటారంటే నీవు క్రీస్తు వలె ఉండాలి అంటారు. The people who say these words don't realize that Jesus himself turned the tables of money changers in the temple. కానీ ఎవరైతే ఈ మాటలు చెప్తున్నారో వారు యేసుక్రీస్తు ప్రభువే దేవాలయంలో రోకలు మార్చు వారి యొక్క బల్లలను పడద్రోశాడనే విషయాన్ని తెలుసుకోరు. So many people's understanding of Christ-likeness is from their own head. అనేక మంది క్రీస్తును పోలి ఉండటం అంటే ఏ విధంగా ఆలోచిస్తారంటే వాళ్ళ తలకు సంబంధించిన జ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తుంటారు. They think Christ-likeness means just be gracious and let the devil run the church. క్రీస్తును పోలి ఉండటం అంటే వాళ్ళేమనుకుంటారంటే మనం ఎప్పుడూ కృపను కలిగి ఉండాలి, అపవాదే సంఘాన్ని నడపనివ్వు, Don't say anything, ఏమీ అనొద్దు, keep quiet, that's Christ-likeness. మౌనంగా ఉండు, అదే క్రీస్తును పోలి ఉండటం అంటే. That's a lot of garbage. ఇదెంతో చెత్తతో సమానం. And that's the garbage that a lot of Christians believe as Christ-likeness. క్రీస్తును పోలి ఉండటం అంటే అదే అని ఈనాడు ఎంతో మంది క్రైస్తవులు ఈ చెత్తను నమ్ముతున్నారు. Christ-likeness includes gentleness, but it also includes firmness. క్రీస్తును పోలి ఉండటం అంటే ఒకవైపు సాత్వికంగా ఉండాలి, మరొక వైపు కొన్ని విషయాల్లో గట్టిగా ఉండాలి. It's tough love that is Christ-likeness. క్రీస్తును పోలి ఉండటం అంటే ఖచ్చితంగా ఉంటూ ప్రేమించటం. Not a wishy-washy, sentimental type of love that ignores the glory of God. ఏదో పైపైన ప్రేమిస్తూ భావోద్వేగాలతో ప్రేమిస్తూ దేవుని యొక్క మహిమను పట్టించుకోకుండా ఉండటం కాదు. So Jesus turns around to these people and says, you brood of vipers, how can you, being evil, speak what is good?
యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూచి, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? The tree will only give forth the type of fruit depending on what type of tree it is. ఒక చెట్టు అనేది ఆ చెట్టు ఎలాంటిదో అలాంటి ఫలాలనే ఇవ్వగలదు. And the mouth speaks out of that which fills the heart. కాబట్టి హృదయంలో నిండియుండు దాన్ని బట్టే నోరు మాట్లాడును.